ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇక్కడ మనం చదివినటువంటి కీర్తన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. ధన్యుడని దేవుని యొక్క వాక్యమును సెలవిస్తుంది. కనుక ప్రియులారా, అట్టివాడు ఎప్పుడు కూడా యెహోవాను స్తుతించువాడుగా ఉంటున్నాడు. దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకునేవాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఇవన్నీ కూడా ఆజ్ఞలే ఉంటున్నాయి కనుక, దేవుని యొక్క వాక్యము ఆజ్ఞలతోనూ నింపబడింది కనుక, ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవాడు ధన్యుడని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. కనుక అటు వాని యొక్క పరిస్థితి ఎలాగుంటుందంటే, రెండో వాక్యం చూస్తే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల యొక్క వంశం వారు దీవించబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక అట్టివాడు దేవుని యందు భయము భక్తి కలిగి యథార్థముగా ఆయనను సేవించేవాడు, అట్టివాని కుటుంబము అట్టివాని యొక్క సంతానము భూమి మీద బలవంతులగుతారు. తర్వాత ఏమంటారు, వారి యొక్క వంశము దీవించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, మనమందరము కూడా యథార్థవంతులముగా ఉండి దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని యొక్క వాక్యానుసారముగా నడిచినట్లయితే మనము ఆశ్రయించబడతాము, మన కుటుంబం ఆశ్రయించబడుతుంది, మన వంశము కూడా ఆశీర్వదించబడుతుంది. దైవ గ్రంథం చెప్తున్నది. మనము ఆశ్రయించబడతాము, మన కుటుంబం ఆశ్రయించబడుతుంది, మన వంశము కూడా ఆశీర్వదించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక మూడో వాక్యం చూస్తే ఇలాగుంటుంది, కలిమియు సంపదయు వాని ఇంట నుండును, కలిమియు సంపద వాని ఇంట ఉండును, వాని నీతి నిత్యము కూడా నిలుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక వాని ఇంటిలో ఏముంటుందమ్మా? కలిమియు సంపద వారి యొక్క ఇంటిలో నివసించేదిగా ఉంటుంది. ఇల్లు అనగా మనము నివసించేటువంటి గృహము. ఇల్లు అనగా మన హృదయము దేవుని యొక్క ఇల్లు అయి ఉంటుంది. ఇల్లు అనగా దేవుని యొక్క సంఘము దేవుని యొక్క ఇల్లు అయి ఉంటుంది. కనుక ఆ సంఘములో, ఆ హృదయములో, ఆ ఇంటిలో కలిమియు సంపద నిత్యము కూడా నిలుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన ఆజ్ఞానుసారముగా నడిచినట్లయితే ఆ ఇంటిలో కలిమియు సంపదయు ఆనందం ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ హృదయములో, మన ఇంటిలో, మన సంఘములో ప్రియులారా, కలిమియు సంపద కూడా ఉండాలంటే దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా మనము ప్రవర్తించి నడుచుకునేటువంటి విధముగా మనము సిద్ధపరచుకోసారమైంటున్నామని దేవుని యొక్క వాక్యం బట్టి నేను సెలవిస్తుంటున్నాను. కనుక ఈ ఇంటిలో కలిమి సంపద ఉంటుంది. ఈ ఇంటిలో కలిమి సంపద ఉంటుంది. మన ఇంటిలో ఏమి ఉన్నవి? మన ఇంటిలో ఏమి ఉన్నాయో ఒక్కొక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకసారి నేను ఫ్రైడే మీటింగ్లో చెప్పి ఉంటున్నామేమో, లేకపోతే ఇప్పుడు వాక్యం చెప్పి ఉంటున్నాను. మనము ప్రయాణము చేస్తున్నప్పుడు ప్లేన్లో మనం ప్రయాణము చేస్తున్నప్పుడు కొన్ని వస్తువులు వారు మనల్ని అనుమతించరు. కొన్ని వస్తువులు తీసుకోవడానికి ప్లేన్లలో అనుమతించరు. కొన్ని వస్తువులు అనుమతించేవారుగా ఉంటున్నారు. ఈ లోకంలో మనము కూడా యాత్రికులమై ఉంటున్నాం. ఈ లోకంలో మనము యాత్రికులమై ఉంటున్నాము కనుక మనం ప్రయాణము చేస్తుంటున్నాం. ఈ ప్రయాణములో ప్రియులారా, కొన్ని మన జీవితంలో మనం అనుమతించకూడదు. మనకు హాని కలిగించేటివి ఆత్మీయ జీవితమునకు ఆటంకముగా ఉన్నది. ఆత్మీయ జీవితము ఎదగకుండా మనల్ని ఆటంకపరిచేటి విషయాలను కొన్ని మనం తొలగించుకోవాలి. కొన్ని మనం సంపాదించుకొని మన గృహంలో ఉంచుకోవాల్సి అంటున్నాం. ఏది మనకు హానికరంగా ఉంటున్నది, ఏది మనకు ఆత్మీయ జీవితమును ఎదగకుండా చేస్తుంటున్నది, ఏది మన సంతోషమును అపహరిస్తుంటున్నది, ఏది మన యొక్క ఆశీర్వాదములు లేకుండా ఆటంకపరచబడుతుంటున్నవి, వాటన్నిటిని కూడా మనము దూరపరచుకోసారమంటున్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నీతిమంతుని గుణములో కలిమి సంపద ఉంటున్నది,
మన గృహాలలో దుఃఖము, కన్నీరు, శాపంతో నిండినటువంటి బ్రతుకులతో మనం బ్రతుకుతున్నామని చాలా హృదయాలను బట్టి తెలుసుకుంటున్నాను. కనుక ఏమి ఉండాలో ఉండాలి, ఏమి దేవుడు ఉంచాలని ఏది కోరుకుంటున్నాడో మన హృదయంలో, మన హృదయంలో, మన ఇంటిలో లేవు. కనుకనే దేవుని యొక్క ఆశీర్వాదములు, లేకుంటే సంపద, సమాధానము మనం అనుభవించలేకపోతున్నాం. ఉదయకాలం ప్రియ సంగమా, ఆ ఇంటిలో ఏముంటున్నది? కలిమి సంపద ఉంటున్నది. నిజంగా దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నను కూడా ప్రియులారా, ఏ ప్రాంతంలో దేవుని బిడ్డలు నివాసము చేస్తున్నాను కూడా, ఎడారిలో నీవు నివాసము చేయవచ్చును, అరణ్యములో నివాసము చేయవచ్చును, శత్రువుల మధ్యలో నీ నివాసము చేయవచ్చును. కానీ నువ్వెక్కడ ఉన్నను బట్టి, నిన్ను బట్టి ఆ కుటుంబం ఆశ్రయించబడేదిగా ఉంటున్నది. నువ్వెక్కడ ఉన్నను కూడా ఆ ప్రాంతం నీ ద్వారా ఆశీర్వదించబడేదిగా ఉండాలి. యోసేపును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆదికాండం 39వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంటున్నది. యోసేపు ఫరో ఇంట్లో ఉన్నప్పుడు అమ్మా యెహోవా అతనికి తోడై ఉండెననియు. రెండో వాక్యం చదివితే అమ్మా, రెండో వాక్యం చదివితే యెహోవా యోసేపునకు తోడై ఉండెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెనని అతని యజమానుడు చూచినప్పుడు చూడండి ప్రియులారా, అతడు చేసినదంతే కూడా సఫలము చేస్తున్నాడని అన్యుడు తెలుసుకున్నవాడుగా ఉంటున్నాడు. అన్యుడైన వాడు ఏం తెలుసుకున్నాడు? దేవుని ఎరగని వారు ఏం తెలుసుకున్నారు? యోసేపు యొక్క దేవుడు పిల్లారా యోసేపునకు తోడై ఉన్నాడు. కనుక యోసేపు ఏది యోచించినా కూడా, యోసేపు ఏది చేసినను కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని యోసేపును బట్టి పిల్లారా అతని యజమానుడు తెలుసుకున్నట్టు చూడగలుగుతుంటున్నాం. మన జీవితంలో మన యొక్క సాక్ష్యం ఎలాగుంటుంది? మన బంధువుల మధ్యలో కానీ, మన చుట్టుప్రక్కలని కానీ, మన యొక్క ఇరుగు పొరుగు వారి మధ్యలో మన సాక్ష్యం ఉంటే ఎలాగుంటున్నది? ఒకసారి మనలో మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. యోసేపును బట్టి దేవుడు ప్రియులారా ఆ అన్యుని గృహాన్ని దేవుడు ఆశ్రయించినప్పుడు ఒక వ్యక్తి పిల్లారా, ఒక రక్షించబడినటువంటి వ్యక్తి, ఒక వ్యక్తి, దేవుని నామమును ఎరిగిన వ్యక్తి, ధరించినటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నను కూడా, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉన్నను కూడా నిన్ను బట్టి ఆ ప్రాంతం అంతా కూడా ఆశ్రయించబడాలి. నిన్ను బట్టి పిల్లారా ఆ గృహము, ఆ ప్రాంతం అంతా కూడా ఆశ్రయించబడినట్లుగా దేవుడు మనల్ని భూలోకంలో ఉంచాడు, భారతదేశంలో ఉంచాడు. భారతదేశానికి మనము పిల్లారా ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి, ఉప్పు సారము కలిగిన వారుగా ఉండాలి, లోకమునకు వెలుగుగా ఉండాలి, లోకమునకు మనం రుచికరమైనటువంటి వారుగా మనం ఉండాలి, లోకం మనలను చూడాలి. నిన్ను బట్టి, వీరిని బట్టి మా కుటుంబము, మా యొక్క వంశము, మా యొక్క చుట్టుప్రక్కల వీరిని బట్టి మేము ఆశ్రయించబడుతున్నాం అనేటి సాక్ష్యాన్ని మనము కలిగిన వారుగా ఉండాలి. చాలా ఉంటున్నాయి కానీ పిల్లల్ని చెప్పను కనుక ఇంకా కిందికి వెళ్ళిపోతే 6వ వాక్యం చూస్తే, 6వ వాక్యము చూస్తే అమ్మా, అతడు తనకు కలిగినదంతయు, 6వ వాక్యము, అట్టివారు ఎల్లప్పుడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములు. చాలు. అట్టివారు ఎప్పుడును కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము కూడా జ్ఞాపకములో ఉండేటువంటి వారముగా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. మన ఉన్నను లేకును, మనం ఉన్నను కూడా లేకునను కూడా నిత్యము మన సాక్ష్యం స్థిరముగా ఉండేటట్లుగా మన ఆత్మీయ జీవితం మనం కాపాడుకోవాలి. లోకమునకు ఒక సాక్ష్యాన్ని మనం విడిచిపెట్టాలి. లోకమునకు మనము ఇది శాశ్వతమైన లోకము కాదు, కానీ నేను వెళ్ళిపోయినను కూడా నా సాక్ష్యము నిత్యము గలిచేటట్టుగా నా ప్రవర్తన నేను జాగ్రత్తగా చూసుకోసేటట్టు వారిగా ఉండాలని మనలో మనం ఒక తీర్మానం చేసుకుందాం. అందుకొరికి అంటున్నాడు ఏమంటే నీతిమంతులు నిత్యము కూడా జ్ఞాపకములో ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక యేసు రక్తం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం, ప్రార్థన ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం, ప్రార్థన ద్వారా కూడా నీతిమంతులుగా తీర్చబడతాం. మనం
ఇద్దరు వ్యక్తులు ఆ యొక్క దేవాలయంలోనికి వెళ్ళారు, ప్రార్థన చేశారు. దాంట్లో ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడి, ప్రార్థన చేసిన తర్వాత నీతిమంతుడిగా తీర్చబడి దేవుని ద్వారా బిరుదు పొందిన వాడుగా ఉంటున్నాడు. ప్రార్థన ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. దేవుని యొక్క రక్తం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. బాప్తిసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక రెండు పిల్లలు చక్కని ఈ చిన్న కీర్తన దేవుడు ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.